హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు సాగిపోద పయనం. ఈ వీడియోలో వచ్చేసి మా ఊర్లో అత్తగారు ఊర్లో శ్రావణ మాసం ఆఖరి వారంలో గ్రామ దేవతలకు జరిగే చిన్న సంబరం గురించి అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. ఆ రోజు మార్నింగే లేచి తలస్నానాలు అవన్నీ చేసేసుకుని టిఫిన్స్ కూడా చేసేసి వెళ్తున్నామండి. ఎందుకంటే చలిమిడి పానకాలు కాస్త లేట్గానే జరుగుతాయి అని చెప్పేసి అత్తయ్య గారు అన్నారు. గుడికి తీసుకెళ్ళవలసిన అంతా కూడా ఇక్కడ నేను సిద్ధం చేసేస్తాను, మీరు రెడీ అయ్యి వచ్చేసేయండి అని చెప్పేసి అన్నారనమాట మా అత్తగారు. సో అందుకని ఆ రోజు టిఫిన్ అయితే బజ్జీలు వేసానండి నేను. దానికి కాంబినేషన్ చట్నీ, పల్లీ చట్నీ చేసుకున్నాము. మంచిగా ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోయి టిఫిన్స్ చేసేసుకుని ఇంకా మా అత్తగారింటికి అయితే వెళ్ళామండి. మేము ఉండే చోటికి అత్తగారింటికి మాకు ఒక అరగంట అయితే పడుతుందన్నమాట జర్నీ. సో అక్కడికైతే రెడీ అయ్యామండి. ఇది వచ్చేసి శ్రావణ మాసం ఆఖరి వారంలో అమ్మవారికి చలివిడి పానకాలు అనేది చిన్నగా సంబరం అయితే జరుగుతుందండి. ఇప్పుడైతే కాలక్రమేణా సంక్రాంతి టైంలో అమ్మవారి జాతరలు అయితే చేసేస్తున్నారు, కానీ మాకు గ్రామ దేవతలు నలుగురు ఉంటారండి ఒకే గుడిలో. ముత్యాలమ్మ, చల్లాలమ్మ, దుర్గమ్మ, మారెమ్మ. ఈ నలుగురు దేవతలకి కూడా శ్రావణ మాసంలో అంటే వర్షాకాలంలో పెద్దగా సంబరం జరిగేదన్నమాట. జాతర మహోత్సవాలు అనేవి జరిగేవి. కాలక్రమేణా అవి సంక్రాంతికి చేసేసారు. సో అందుకని చెప్పేసి ఈ శ్రావణ మాసంలో మర్చిపోకుండా ఆవిడికి చేయవలసిన టైం అయితే ఉంటుంది కదండి. ఆ టైంలో చలిమిడి పానకాలు, ఏటలు వేసుకునే వాళ్ళు ఏటలు, కోళ్ళు కోసుకునే వాళ్ళు కోళ్ళు, అలానే వారికి తోచింది పళ్ళు ఇచ్చుకుంటారు. అలానే రకరకాల నైవేద్యాలు చేసుకుని వాళ్ళ శక్తి కొలది అమ్మవారిని అయితే పూజించుకుని దర్శించుకుంటారండి. సో ఆ రోజు మేమైతే ఇంటికి వెళ్ళిపోయి గుడికి అయితే వెళ్ళిపోయామండి. మేము వెళ్ళేసరికి అత్తయ్య గారు అన్నీ రెడీ చేసి ఉంచేసారనమాట. ఇంకా వెంటనే వెళ్ళిపోయి అమ్మవారికి అయితే చక్కగా చలివిడి పానకాలు అన్నీ సమర్పించుకుని చీర, సారే, బొట్టు, మన శక్తి కొలది అన్నీ సమర్పించుకోవచ్చండి. చక్కగా మంచిగా దండం పెట్టుకుని అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అంతే కదండి, ఇంకేం కావాలి చెప్పండి. సో దండం పెట్టేసుకుని అయితే మంచిగా వచ్చేసాము. ఎదురుకుండానే ముత్యాలమ్మ తాడి అని చెప్పేసి అంటారండి, ఇది ఉంటుంది. ఇక్కడ కూడా చలివిడి పానకాలు, దీపారాధన అంతా చేసుకుని మంచిగా దండం పెట్టిన అయితే వచ్చాం. ఇక్కడ ఆ రోజు సంబరం కదండి, పిల్లలతో చక్కగా క్లాసికల్ డ్యాన్స్, అలానే భక్తి, సాంస్కృతిక భజన కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేయించారనమాట. సో ఇదైతే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి తాడి, దీన్ని పోతురాజు తాడి అంటారు. ఇది మా ఇంటి పేర్ల గల వాళ్ళకి కొన్ని కుటుంబాలకి చెంది ఉంటుందండి. ఇక్కడ కూడా చలివిడి పానకం అనేవి సమర్పించుకుని అమ్మవారికి దండం పెట్టుకుని అయితే వెళ్ళిపోయామండి. పిల్లలు చూసారా ఎంత చూడముచ్చటగా చక్కగా ఉన్నారో. ఆ రోజు క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందండి, దుర్గమ్మ కథ ఏదో ఉంది అని చెప్పారు. చాలాసేపు పవర్ కట్ అయిపోవడంతో మాకు ఉండటానికి అవ్వలేదండి. వెళ్ళి వంట చేసుకోవాలి, ఇదంతా చాలా పని ఉంది కదా అని ఇంకా మేమైతే తిరిగి ఇంటికి వెళ్ళిపోయామండి. చూసారు కదా కొబ్బరి తోటల్లో పచ్చని చెట్ల మధ్యన అమ్మవారి గుడి ఉంటుందండి. గుడికి మా ఇంటికి కూడా మధ్యన అంతా ఇలా పచ్చని పొలాలుగా తోటలుగా ఉంటుందండి. కొబ్బరి తోటలు, ఈ సరివి తోటలు అంటారు కదా, ఇవన్నీ నిర్మానుషంగా ప్రశాంతంగా చాలా చాలా బాగుంటుందండి గుడి దారి, ఆ ప్రదేశం అంతా కూడా. సో అత్తయ్య గారు అయితే బూరెలు చేశారండి అమ్మవారికి నైవేద్యంగా అని చెప్పేసి. ఇంటికి వెళ్ళాక మేము లంచ్ అయితే చేస్తామండి. చికెన్ కర్రీ అలానే మటన్ కర్రీ చేసుకున్నాం. మంచిగా తినేసాం. తిని కూర్చొని రెస్ట్ తీసుకుంటున్న టైంలో ఊర్లోకి పగటి వేషగాడు అయితే వచ్చాడండి. ఈ పగటి వేషగాళ్ళు మీకు 90s కిడ్స్కి బాగా గుర్తుంటుందండి. కాళికామాత వేషంలో అయితే వచ్చారనమాట. ఊరిలో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ, ఇలాంటి దోషాలు ఇలాంటివి ఉంటాయి కదండి, కొన్ని చెడు శక్తులు, అవేమీ లేకుండా ఊర్లోకి రాకుండా ఉండడం కోసం మంచి పాజిటివిటీని తీసుకురావడానికి వీళ్ళు వస్తారనమాట అండి. ఆ చెడు శక్తులన్నీ ఊరు నుంచి పోవాలి అని చెప్పేసి. మనకి గ్రామ దేవతలు కూడా అలానే కదండి, మన గ్రామానికి రక్ష, వీళ్ళు కూడా అలానే అనమాట. సో వీళ్ళు రావడం వల్ల ఊర్లోకి మంచిదేనండి, కానీ చాలా భయం వేస్తుంది వీళ్ళ వేషం అది అంతా కూడా, కానీ వాళ్ళు మనలో మనుషులే. సో ఇదండి వాళ్ళ వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. నమస్తే.